2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మన ఇంట్లో రోజంతా 24 గంటలు 365 రోజులు పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఫ్రిడ్జ్. అందుకే కొత్త ఫ్రిడ్జ్ కొనేటప్పుడు చాలా మందికి ఒకే డౌట్, నార్మల్ ఫ్రిడ్జ్ కొనాలా లేక ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ కొనాలా అని. ముఖ్యంగా కరెంటు బిల్లు తగ్గించేది ఏది? ఇది ఇప్పుడు ఈ రెండిటి మధ్య అసలు తేడా ఏంటో సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా నార్మల్ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఇందులో ఉండే కంప్రెసర్ ఒకే స్పీడ్ తో పనిచేస్తుంది. ఇక ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కంప్రెసర్ ఫుల్ స్పీడ్ లో ఆన్ అవుతుంది. అవసరమైన కూలింగ్ వచ్చిన తర్వాత ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఉష్ణోగ్రత పెరిగితే ఆన్ అవుతుంది. అంటే కంప్రెసర్ పదే పదే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇక ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ లో మాత్రం కంప్రెసర్ పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఇందులో కంప్రెసర్ అవసరాన్ని బట్టి తన స్పీడ్ను ఆటోమేటిక్ గా మార్చుకుంటూ ఉంటుంది. ఎక్కువ కూలింగ్ అవసరమైనప్పుడు వేగంగా పనిచేస్తుంది. ఇక కూలింగ్ అవసరం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది. దీంతో అనవసరంగా ఎక్కువ విద్యుత్ ఖర్చు కాకుండా అవసరమైనంత మాత్రమే విద్యుత్ వినియోగించే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణంగా ఇన్వర్టర్ ఫ్రిడ్జ్లు నార్మల్ ఫ్రిడ్జ్ల కంటే ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉంటుంది. అయితే కరెంట్ ఎంత ఆదా అవుతుంది అంటే ఇది ఫ్రిడ్జ్ సైజు, మోడల్, స్టార్ రేటింగ్, వాడే విధానం, బయట ఉష్ణోగ్రత వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల సాధారణ మోడళ్లతో పోలిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గవచ్చు. అందుకే ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కేవలం ధర ఎంత అని మాత్రమే చూడకండి. దాని బిఈ, స్టార్ రేటింగ్, వార్షిక విద్యుత్ వినియోగం, కెపాసిటీ, కంప్రెసర్ వారంటీ వంటి వివరాలను కూడా తప్పకుండా చూడాలి. ఇక ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ కు మరో ప్రయోజనం శబ్దం తక్కువగా ఉండడం. కంప్రెసర్ వేగాన్ని అవసరానికి అనుగుణంగా మార్చుకుంటూ పనిచేయడం వల్ల సాధారణంగా ఆన్ ఆఫ్ శబ్దం కూడా తక్కువగా ఉండవచ్చు. అలాగే చాలా మోడళ్లలో ఓల్డేజ్ ప్రొటెక్షన్ వంటి ఫ్యూచర్లు కూడా ఉంటాయి. అయితే స్టెబిలైజర్ అవసరం లేదని ప్రతి మోడల్ విషయంలో ఒకేలా అనుకోవద్దు. మీరు కొనాలనుకుంటున్న మోడల్ స్పెసిఫికేషన్ను చెక్ చేయడం మంచిదే. మరో ముఖ్యమైన విషయం, ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ప్రారంభ ధర సాధారణ ఫ్రిడ్జ్ కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు ఫ్రిడ్జ్ను చాలా సంవత్సరాలు ఉపయోగించబోతున్నట్లయితే విద్యుత్ వినియోగంలో వచ్చే పొదుపు కారణంగా దీర్ఘకాలంలో అది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటే ధర ఒకటే కాదు, విద్యుత్ వినియోగం, స్టార్ రేటింగ్, వార్షిక యూనిట్లు, వారంటీ, మీ కుటుంబ అవసరాలు ఇవన్నీ పోల్చి నిర్ణయం తీసుకోండి. మొత్తానికి తక్కువ ధర కావాలంటే నార్మల్ ఫ్రిడ్జ్ ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఇక లాంగ్ టర్మ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కావాలంటే ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ మంచి ఎంపిక కావచ్చు.